ఫ్యాక్టరీల వద్ద చూసినా, మండీల వద్ద చూసినా ఈ యొక్క మామిడికాయలు లోడ్లతో బారులు తీరినటువంటి పరిస్థితి. రయ్యన్ బౌలు అక్కడే పడున్నారు. ఇది నిజంగా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఎవరికన్నా ఇప్పుడు అధికారులు గానీ, లేకపోతే ఇంకెవరైనా గానీ రావడం, లేకపోతే మీకు భరోసా ఇవ్వాలంటే ఏమన్నా జరుగుతుందా? ఎవరు రావటం లేదు. ఎవరు అధికారులు వచ్చి ఎదిగి రావటం లేదు. మేము లారీ ఎత్తుకుపోయినామంటే లారీ కానీ ట్రాక్టర్ కానీ ఎత్తుకుపోయినామంటే లైన్లో పెట్టేస్తారు. ఈ 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు. ఆ వాళ్ళకి ఇది మారిపోయి కుళ్ళిపోయి ఇది పనికిరాదయ్యా, ఇది డ్యామేజ్ కాయలు అని వేస్తారు. తీసుకునేది లేదు. 25వ తేదీ పంపించిన జైన్ ఫ్యాక్టరీకి ఎరకరాలా బండి. 25వ తేదీ పంపించిన జైన్ ఫ్యాక్టరీకి బండి ఎరకరాలా, అన్లోడ్ కాల. డ్రైవర్ ఎంతసేపు ఉంటాడు? వాడు నీళ్లు నిట్టరా, వాళ్ళు ఏదో టిఫిన్ పెడతారంట, మధ్యాహ్నం భోజనం పెడతారంట ఫ్యాక్టరీ వాళ్ళే. రాత్రి మాత్రం ఇలా పోయి తినాలా. వాడు లారీ కాడ ట్రాక్టర్ కాడ పొనుకున్నాడు. 25వ తేదీ పంపించిన ఎరక రాలా బండి. ఇప్పుడు 24 అయింది, ఎరక బండి రాలా, అన్లోడ్ కాల. అవి వాళ్ళు దించేటప్పటికి అవి ఎన్ని డ్యామేజ్ అవుతాయి. లోపల పట్ట కట్టినారు, ఉడికిపోతాయి, లోపల సగం డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ అవన్నీ వాళ్ళు రివర్స్ చేస్తారు. వాళ్ళు మామూలుగా క్రైట్లు వేసి పెట్టుకుంటే ఏసీలో అవి మాగతాయి. 5 రోజులు లారీలో పట్ట కింద ఉడికితే అవి ఎట్టుంటాయి. మళ్ళీ వాటికి ఎట్టో ఊపిరి ఉంటుంది వాటికి. ఇప్పుడు వాళ్ళు దించే లోపల ఇప్పుడు అది 1 టన్ను 1 టన్ను మళ్ళీ డ్యామేజ్ రాబోతుంది. రోడ్ల పక్కన కూడా పోసేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు దామల చెరువు ఇప్పుడు వాళ్ళు తీసేసిన కాయలు ఏం చేసేది? అవి ఎవరికి పనికిరావు కదా. అవి ఎత్తపోయి రోడ్డు పక్కన ఆవులు తింటాయని తూక్కి తీసి పోచేయాలి ఇంటికి, అంతే. ఆ విధంగా ఇప్పుడు 5 రోజులు అయింది, ఎరగ బండి రాలేదు. ఇప్పుడు మామిడి పంట మీద కూడా వేరుశెనగ తర్వాత మన చిత్తూరు జిల్లాలో మామిడి మీదనే ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఇదైతే సీజను పెద్ద చెట్లు కాబట్టి నీరు తక్కువైనా కానీ పంట వచ్చేటువంటి పంట ఇది మామిడి పంట. దీని మీద ఆధారపడింది ఇది. గవర్నమెంట్ ఇప్పుడు ఉపాధి పథకం అని పెట్టింది. ఆ వచ్చే కూలీలు 5 మందో 10 మందో మేము చేసుకుంటా ఉన్నాం ఆ ఎరగ వ్యవసాయాన్ని. వాళ్ళు ఉపాధి పథకం అనే వాళ్ళు ఆడ పోయేది, ఆడ గుంతలోడేది, మట్టి అయితే రోజుకు 250 వాళ్ళకి డబ్బు పడుతుంది. వాళ్ళు 300 వాళ్ళు మూసుకున్నారు. ఇంక రైతు ఏం చేయడం? అప్పుడు నా కొడుకు ఉద్యోగంలో ఉన్నాడు, అది అన్న ఉంటాడు, నేనేం చేయగలుగుతాము? దీన్ని ఇంకా మార్చెట్లయితే ఏదో ముందు కొడితే ఆ బోటుకి ఏదో 10 రూపాయలు వస్తుందిలే అనే ఉద్దేశం. అందరూ కయ్యల్లో తోటలే, అడవిలో తోటలే, బాగా వ్యవసాయం చేస్తున్న భూములని మాడి తోటలు అయిపోయినాయి.